ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపా అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. నిన్నటి క్లాస్లో గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప, గంభీర స్వరూపముగా ఆ తల్లిని గగనానికి ఆవల ఉన్న, గగనానికి మించి ఉన్న శక్తి స్వరూపిణిగా గగనాంతస్థాలో, గర్విత గానలోలుప అన్నప్పుడు కూడా తాను తప్ప మరొకటి లేనిది, తను మాత్రముగా ఏకమాత్రముగా ఉన్న స్థితిని తెలుసుకోగలగటం, ఆ స్థితినే గర్వితానుమంలో తెలుసుకున్నాం. అటువంటి పరతత్వాన్ని, అంటే ఎప్పుడైతే సాధకులకు ఆ అనుభూతి కలుగుతుందో, లేదా ఆ తల్లిని ఏకత్వ స్థితిలో ఏకాత్మకముగా ఉన్నటువంటి ఆ తల్లిని గ్రహించగలుగుతారో, అక్కడ పొందేటువంటి ఒక తన్మయత్వము, దానిని గర్విత అని తీసుకోవచ్చటండి. ఎందుకు అంటే ఇంకా ఇన్నాళ్ళు ఎన్నో భ్రమల్లో బ్రతికిన వాళ్ళకి ఇది వేరు అది వేరు, ఇలా ఉండాలి అది కాదు ఇది ఇంకొకటి ఇంకేదో అనుకుంటూ వేరువేరు భ్రమల్లో బ్రతికిన వారికి వారి యొక్క ఉపాసనా సాధనా ఫలంగా ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించగలిగిన తరువాత మరి ఇంకా ఏదీ లేదు, ఆ అన్నిటికంటే గొప్పదైనది ఉన్నతమైన దాన్ని తెలుసుకోగలిగినటువంటి ఒక అనుభూతి ఉంటుంది కదా, దానిని గర్విత అని అర్థం చేసుకోవాలట. అటువంటి స్థితిలో వారు చేసేటువంటి, లేదా వారి మనస్సు లోపల నుంచి వచ్చే నాదం ఏదైతే ఉందో దానినే గానముగా పరిగణించినట్లయితే ఆ గానలోలుప, అటువంటి గానమును చూసి ఆ గానమును ఆస్వాదిస్తుంది ఆ తల్లి కూడా అని చెప్పడం గానలోలుప అన్న విషయాన్ని మనకు తెలుపుతుంది అని తెలుసుకోవాలట. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా, అంటే ఈ నామాలన్నీ కూడా మనకి తెలిపింది ఎవరు? వశిన్యాది వాగ్దేవతలు. కాబట్టి ఈ విధంగా ఇన్ని నామాల ద్వారా, ఈ స్తోత్రం ద్వారా ఆ తల్లిని వారు మణిద్వీపంలో స్తుతిస్తున్నారు అని అనుకున్నట్లయితే, వారిని చూసి, అంటే అన్ని వశిన్యాది వాగ్దేవతలు ఇదంతా రచన చేశారు అంటే వారికి అదంతా పట్టుకోగలిగినట్టే కదా, వారందరూ తెలుసుకోగలిగినట్టే కదా ఆ తల్లి గురించి. కాబట్టి ఆ గర్విత స్థితిలో వారు చేసిన గానం, అంటే ఆ తల్లిని స్తుతించటమే గానం అనుకుంటే, అటువంటి గానంలో మంత్రముగ్ధుల్ని చేసేశారనమాట వారు. ఆ తల్లిని కూడా, ఆ తల్లి కూడా వాహ్ వా భళ అనుకుంటూ దానిని ఆస్వాదించిందంట. వారితో పాటుగా మిగిలిన నారదాది దేవతలందరూ కూడా ఆ తల్లిని స్తుతించటం ప్రారంభించారంట. అంటే ఆ తల్లిని గానం చేయడం మొదలు పెట్టారట. ఆ గానంలో తల్లి వాళ్ళందరినీ కూడా కటాక్షించింది అని కూడా అర్థాలు తీసుకోవచ్చట. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప అన్నప్పుడు. తర్వాత కల్పనారహిత కాష్ఠ కాంత, రెండు వేర్వేరు నామాలండి. కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ. కల్పనారహిత అంటే కల్పన చేయలేనటువంటిది, రహితము అంటే కానటువంటిది, లేనటువంటిది అన్న అర్థం వస్తుంది. కాబట్టి కల్పన చేయలేనటువంటిది అని అన్నప్పుడు, కల్పన అంటే ఏదో ఊహించటం అని కాదటండి. కల్పన అన్నదానికి అర్థం తెలుసుకోవలసింది తయారు చేయలేనటువంటి, తయారు చేయడాన్ని కల్పన అనాలంట. అంటే కదా ఇప్పుడు ఎవరైనా ఏమన్నా విషయాలు, అంటే లేదా ఏమన్నా ఒక పరిస్థితి గురించి, సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా కల్పించి చెప్పడం కట్టుకథలు అలవాటైంది అని అంటూ ఉంటాం కదా. అంటే లేనిదాన్ని, లేకపోతే అంటే వారు సొంతంగా తయారు చేయగలగడం, అది అక్కడ ఉందా లేదా అనేది పక్కన పెడితే అది తయారు చేయబడినది. కాబట్టి అలా తయారు చేయడాన్ని కల్పన అని అంటే,
అటువంటి అంటే ఎవరు కూడా ఆవిడని ఏమీ చేయలేరు కదా. ఆవిడ ఏర్పడదు వేటి ద్వారానో ఎవరి ద్వారానో, ఆవిడ కల్పన చేస్తుంది. సృష్టి అంతా ఆవిడ కల్పన, కానీ ఆవిడని ఎవరు కల్పన చేయలేరు కాబట్టి కల్పనారహిత. అలాగే ఆవిడే కల్పన చేస్తుంది అని అనుకున్నాం కాబట్టి ఆవిడ కల్పన చేసిన ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయ వస్తు వాసనలు ఏవి కూడా రహిత, ఆవిడకి అంటవు. తనచే చేయబడినప్పటికీ తన దగ్గరికి చేరనటువంటివి, తనకి వాటితో సంబంధం లేనటువంటివి కాబట్టి ఆవిడ చేసిన సృష్టితో కూడా, అంటే సృష్టి అంతటా ఉంది కానీ సృష్టితో మమేకమై ఉన్నప్పటికీ కూడా ఈ సృష్టికి సంబంధించిన విషయ వస్తువులు ఏవి తనని తాకవని ఇదివరకు నామాల్లో కూడా తెలుసుకున్నాం. అదే అర్థాన్ని ఇక్కడ మళ్ళీ గ్రహించవలసి ఉంటుంది. తాను కల్పన చేసినటువంటి సృష్టిలో ఉన్న వస్తు విషయ వాసనలేవి కూడా తనని అంటవు, వాటికన్నిటికీ కూడా భిన్నంగా ఆవిడ ఉంటుంది కాబట్టి కల్పనారహిత అన్న నామంలో ఈ అర్థాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, ఆ సృష్టిలో ఉన్న వాసనలు ఏవి అంటవు అని అంటే దాని భావన ఇందాక మనం ముందు నామాల్లో చూసాం కాబట్టి గంభీర గగనాంతస్థ అని, అంటే గంభీరమైన స్థితి ఎప్పుడు వస్తుంది అంటే పూర్తిగా అందులోకి మనం నిన్న ఒక మడుగుని ఉదాహరణగా తీసుకున్నప్పుడు బయట ఉన్నంత వరకే నీటి బుడగలు కానివ్వచ్చు, అలలు కావచ్చు, కదలికలు కాని ఉంటాయి. పూర్తిగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోతులోకి ఎటువంటి అలజడి ఆ కదలికలు ఏమీ ఉండవని అర్థం చేసుకున్నాం. అదే ఇక్కడ తీసుకున్నట్లయితే అటువంటి అలజడులు ఏవి, సృష్టిలో జరుగుతున్న అలజడులు ఏవి కూడా లేని, తనకి లేనటువంటి నిశ్చల స్థితిని తెలపడం కల్పనారహిత. ఎటువంటి అలజడులు లేని నిశ్చల స్వభావాన్ని, అంతే కదా. ఆ తల్లిలో ఎటువంటి దేనికి చలించిపోవడం అనేది ఉండదు కదా, అదంతా సృష్టిలోనే భాగంగా ఉంటుంది. కానీ తల్లికి అవన్నీ అంటవు కాబట్టి అటువంటి నిశ్చల స్థితిని కల్పనారహిత నామంలో గ్రహించవచ్చట. అదేవిధంగా తర్వాత కాష్ఠ అన్న నామం తీసుకుంటే మనకి మామూలుగా నిప్పుని కాష్టము అని అనడం సహజంగా మనకున్న అలవాటు. మనతో తెలుగు వాడుకలో కాష్టము అంటే నిప్పుల కొలిమిని కాష్టము అని అంటూ ఉంటారు. ఇక్కడ కాష్టము అంటే నిర్వికార స్థితి. నిర్వికార స్థితి అంటే ఏకస్థితి, వేరే వికారములేవి లేకుండా అనేది నిన్న అర్థం చేసుకున్నాం. నిర్వికారము అంటే అటువంటి వికారములేవి అంటకుండా ఏకస్థితిలో, నిశ్చల స్థితి అని ముందే చెప్పుకున్నాం కదా, అటువంటి నిశ్చల స్థితిలో ఉన్న తల్లినే కాష్ఠ అని గ్రహించాలట. మనం పరమాత్మని అర్థం చేసుకోవడానికి, అంటే సృష్టిని అర్థం చేసుకోవడానికి ఆలోచించినప్పుడు కూడా ఇంద్రియములు, దేహము, ఆత్మ, మనస్సు, ఇలా ఒక్కొక్కటి, బుద్ధి, ఇలానే చూస్తాం కదా. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఒక్కొక్క స్థాయిని మించి దాటి సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే గనక ఆ మనస్సు, బుద్ధి తరువాత ఉన్నవి మహత్తు, అవ్యక్తము. ఆ తర్వాత స్థితులు అవటండి మహత్తు, అవ్యక్త స్థితి. దానికంటే కూడా అతీతమైనది పురుష అంటే పరమాత్మ స్థితి. పురుష అంటే ఇక్కడ పరమాత్మ స్థితి అంటండి. ఆ అతీత స్థితిని, అన్నిటికీ మించిన స్థితిని, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, మహత్తు, అవ్యక్తము, వీటన్నిటికీ అతీతమైన స్థితి ఏదైతే ఉందో పరమ పురుష తత్వం, దానిని కాష్ఠ అని అనాలట. సాకాష్ఠ అని అంటారట. ఎందుకు అంటే వీటన్నిటికీ అతీతమైంది కదా, అక్కడ ఉన్నది ఒకటే. ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే స్థాయిలో ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటికీ మించినది అదే, వీటన్నిటిలో కూడా చూస్తున్నది అదే. మనస్సుతో అర్థం చేసుకోవాలన్నా, బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలన్నా అవ్యక్త స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి వాటన్నిటికీ కూడా, అంటే ఇక్కడ వ్యక్తం అవుతున్నా అక్కడ అవ్యక్తం అవుతున్నా రెండిట్లోనూ గ్రహించడానికి ప్రయత్నిస్తున్నది ఆ పరమపురుష తత్వాన్నే కాబట్టి అది ఒక్కటే. కాబట్టి ఆ ఏకత్వ స్థితిని, నిర్వికార స్థితినే సాకాష్ఠ లేదా కాష్ఠ అని అర్థం చేసుకోవాలట. అదేవిధంగా పరమేశ్వరునికి చెప్పుకునే అష్ట రూపాల, అష్టమూర్తుల్లో చెప్పుకున్నట్లయితే ఆకాశతత్వంగా, ఆకాశమూర్తి కంటే ఆకాశములో ఉన్న పరమేశ్వర తత్వానికి భీమ అన్న నామం అటండి. భీమ అని పరమేశ్వరుడికి ఉన్న నామం, అది ఆకాశతత్వాన్ని సూచిస్తుందట. ఆకాశతత్వంగా ఉన్న పరమేశ్వరుణ్ణి భీమ అని గ్రహించాలట. అటువంటి భీముడికి పత్ని అయినది కాష్ఠ అటండి. భీముడు అంటే పరమేశ్వరుణ్ణి భీముడిగా గ్రహించినప్పుడు ఆయనకి ఆ భీమ రూపంలో ఉన్న ఆయన పత్నిగా కాష్ఠా దేవతని చెప్పుకుంటారట.
దశ దిక్కులకి ప్రతీకగా ఆవిడని చెప్పుకోవడం జరుగుతుందట. అంటే అన్ని దిక్కుల్లోనూ 10 దిక్కులలోనూ వ్యాపించిన ఆ భీమ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వర శక్తినే కాష్ఠ అని కూడా అంటారట. అది ఒక అర్థం చెప్తున్నారు. అలాగే మనం పరాకాష్ఠ అన్నది కూడా ఒక వాడుక ఉంటూ ఉంటుంది. అన్నిటికంటే బాగా ఉన్నత స్థితికి పీక్స్ అంటారు కదా, అన్నిటికంటే ఉన్నత స్థితులకు చేరుకుంటే పరాకాష్ఠకు చేరింది అని వాడుతూ ఉంటాం. అలా పరాకాష్ఠ అంటే ఇంకా అంతకంటే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది లేనిది అని చూపించే పదం ఆ పరాకాష్ఠ అనుకుంటే, అటువంటి సంపూర్ణ స్థితిని, ఉన్నతమైనది అంటే కేవలం ఉన్నతంగా ఎత్తుల్లో చూపించటమే కాదు, అక్కడ ఎటువంటి లోటు అసమతుల్యత లేదా నిశేషము అనేది లేదు, పరిపూర్ణంగా ఉన్నదన్నమాట. శేషము లేదు, నిశేషం కాదు, ఎటువంటి శేషము లేదు, ఇంకేదో వెలితి లేదు, లోటు లేదు. అటువంటి సంపూర్ణమయ స్థితినే మనం పరాకాష్ఠ, కాష్ఠ అని కూడా గ్రహించవలసి ఉంటుందట. అలాగే వేదాంత పరంగా చెప్తున్న వాక్యం ఏమిటి అంటే, ఆ వేదాంతములలో ఉన్న వాక్యములు అంటే భగవంతుడిని, పరతత్వాన్ని తెలిపే వాక్యాలు ఏవైతే ఉంటాయో వేదాంతాల్లో చెప్పబడి, అటువంటి వాటిపైన నిలబెట్టేటువంటి నిష్ఠ, అంటే దానిపైన ఎంత నిష్ఠగా వాటిని మనం పఠిస్తాం, అధ్యయనం చేస్తాం అనే దాన్ని కూడా కాష్ఠ అని అంటారట. అంటే వేదాంత వాక్యాల పైన ఉండేటువంటి చెక్కు చెదరని స్థితిని, మన బుద్ధిని చెక్కు చెదరకుండా నిలిపి దానిలో ఉన్న తత్వాన్ని గ్రహించగలగడం కూడా కాష్ఠ అని చెప్పచ్చట. ఇలా కాష్ఠ అన్న శబ్దానికి రకరకాలుగా భీమ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని భార్యగా, 10 దిక్కులకు ప్రతీకగా ఒక అర్థంగా, ఏకత్వ స్థితిని లేదా నిర్వికార స్థితిని ఆ కాష్ఠ అన్న నామంలో తెలుసుకోవడం. అలాగే వేదాంత వాక్యములపై పెట్టేటువంటి శ్రద్ధ, భక్తి, ఏదైనా ఒక పని శ్రద్ధగా చేసినప్పుడు అది మనకి ఇముడుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా, అలా నిష్ఠగా ఆ వాక్యాలపై దృష్టి పెట్టి వాటిని గ్రహించడం అనే దాన్ని కూడా కాష్ఠ అన్న నామంలో తెలుసుకుంటా ఉంటాం. తరువాత నామం కాంత, కా అంత అని తీసుకున్నట్లయితే మనకి కాంత, కాదంబరి ప్రియ అని ముందు కూడా అమ్మవారి నామం వచ్చిందండి. అక్కడ కూడా మనం తెలుసుకున్నాం, కమనీయమైన స్వరూపాన్ని, ఆనందమయ స్వరూపాన్ని కాంత అని అంటారని. ఆ కాంత అన్న నామానికి అర్థాన్ని గ్రహించడం జరిగింది. అది కాక ఇంకా కొన్ని అర్థాలు ఎలా చెప్తున్నారు అంటే, కా అంత అన్నప్పుడు బ్రహ్మదేవునికి కూడా కా అన్న అర్థం వస్తుందట. కా అన్న శబ్దంలో బ్రహ్మదేవుని కూడా చెప్పడం జరుగుతుందట. అంటే కా అంత అంటే బ్రహ్మదేవునికి సైతం అంటే తన అంతం కూడా ఎరిగి ఉన్నది, బ్రహ్మదేవుని అంతము కూడా ఎరిగి ఉన్నది అంటే ఆయన కంటే ఉన్నతమైనది. బ్రహ్మే సృష్టికర్త అయినప్పటికీ ఆయన జన్మ మృత్యువులు కూడా ఆవిడ చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పడానికి ఒక అర్థం కా అంత, కాంత అని తీసుకుంటే, ఇంకొక అర్థం కాంతకి కా అంటే ఆకాశము అన్న శబ్దం కూడా వస్తుందటండి. మనం గగనాంతస్థ తెలుసుకున్నాం కదా, కా అంత ఆకాశమునకు కూడా ఆ చివర ఉన్నది అన్న అర్థం గగనాంతస్థాలో తెలుసుకున్నాం. అదే అర్థాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. కా అంటే ఆకాశము, ఆకాశమునకు అంతం, ఆ చివర ఉన్నది అన్న అర్థాన్ని కూడా కాంతాలో మనం గ్రహించవచ్చట. తర్వాత కాంతార్ధ విగ్రహ, అర్ధ సగము, కాంతునిలో సగభాగముగా ఉన్న తల్లి. కాంతుడు అంటే ఆ పరమేశ్వరుడు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకి సమయాచారం అర్థమవుతుంది. తల్లి తండ్రి గురించి ఒకే విధంగా అర్థం చేసుకోవడం అంటే, ఆ తల్లిని ప్రత్యేకంగా ఒక్కతినే ఆరాధించడానికి అవే అవకాశమే లేదండి. కాంతార్ధ విగ్రహ అన్నప్పుడు ఆయనలో అర్ధభాగంగా ఉన్న తల్లిని వేరు చేసి మనం ఎలా ఆరాధించగలుగుతాం? తల్లిని ఆరాధిస్తున్నామంటే తండ్రిని కూడా కలిపి చేస్తున్నామనే అర్థం. తల్లిని ఉపాసిస్తున్నాము అంటే అందులో అయ్య ఉన్నాడనే. అమ్మా నాన్న లేకుండా కుటుంబ వ్యవస్థ లేదు. అమ్మ ఒక్కతే నాన్న ఒక్కతే అని అనుకోవడానికి ఎలాగైతే లేదో మన సంసారిక జీవితంలో కూడా, సృష్టిలో కూడా తండ్రి తల్లిని వేరువేరుగా ఆరాధించడం అనేది అవకాశమే లేని స్థితి అన్నమాట. ఆయనలో అర్ధభాగంగా ఆవిడ ఉన్నది అని ఇక్కడ మనకి కాంతార్థ విగ్రహాలు సూచిస్తున్నప్పుడు, ఇక మనమెవరం వేరు చేసి ఇది అమ్మవారికి మాత్రమే, ఇది అయ్యవారి పూజ కాదు, ఇక్కడ ఇలా చేయకూడదు అని మనం ఎలా వేరు వ్యత్యాసాలు చూపించి మాట్లాడగలుగుతాం? మనకు అలా స్థాయి ఉందా? తల్లే నేను కలిసి ఉన్నాను అని చూపిస్తున్నప్పుడు మనం ఎలా వేరు చేస్తాం?
ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అలా కాంతునిలోని అర్థ భాగంగా తానై ఉన్నది అని చూపించే అర్థం కాంతార్థ విగ్రహ. అదేవిధంగా దీన్నే మనకి ఎలా చెప్తున్నారు అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా చెప్పున్నారటండి. ఆత్మస్వరూపమే రెండుగా వేరై పతి పత్నిగా మారింది సృష్టి కోసం అని చెప్పడం జరిగిందట. ఒకే ఒక ఆత్మస్వరూపమే రెండుగా మారింది సృష్టి చేయడం కోసం అని చెప్పబడిందట. అంటే ఆ రెండు అయినదే పతి పత్ని భార్యాభర్తల్ని సూచిస్తుంది అని చెప్పడం. అంటే పరమాత్మ ఒక్కటే, పరమాత్మ రెండుగా వ్యక్తమై సృష్టి కార్యం జరుపుతున్నారు అనేది ఒక అర్థం తీసుకోవచ్చట. దీన్నే ఆధార ఆధేయ సూత్రం అని కూడా అర్థం చేసుకోవచ్చట. ఆధార ఆధేయ సూత్రం. అదేవిధంగా శ్రీచక్రానికి అన్వయించుకున్నట్లయితే, మనం శ్రీచక్రం గురించి చెప్పుకున్నప్పుడు కూడా శ్రీచక్రంలో ఉన్న 9 ఆవరణలో ఉంటే 9 చక్రాలలో కూడా 5 శివస్వరూపం అని 4 తల్లి స్వరూపం అని అర్థం చేసుకున్నాం కదా. అలా చూసుకున్నా కూడా ఇద్దరిది కలిపిన తత్వమే శ్రీచక్రంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి కాంతార్థ విగ్రహ అంటే శ్రీచక్ర స్వరూపిణి, శివశక్త్యాత్మకముగా ఉన్న శ్రీచక్ర స్వరూపిణి అని కాంతార్థ విగ్రహాలు మనం గ్రహించవచ్చట అర్థాన్ని. తర్వాత కార్యకారణ నిర్ముక్త, కార్యము కారణము అనేటువంటివి లేనిది. కార్యము అంటే ఒక పని అనుకుంటే, కారణం దేనివల్ల అది జరుగుతున్నది అనేది లేనటువంటిది. అంటే సృష్టినే గనక తీసుకున్నట్లయితే సృష్టి ఏర్పడడానికి కారణం ఉంది. మన కర్మఫలాలను అనుసరించి మన జన్మలు ఉన్నాయి, అంతే కదా. మన కర్మఫలాలను అనుసరించే మన జన్మలు ఉంటాయి. మళ్ళీ ఆ జన్మ ముగియడం, ఎప్పుడు మళ్ళీ తిరిగి మొదలవడం, ఇవన్నీ ఆవిడ చేతుల్లోనే ఉంటాయి. అంటే మన జన్మలకి కారణం అనేది ఉంది, ఈ జన్మలకి కారణం అనేది ఉంది. కానీ తల్లికి అటువంటి కారణం అనేది ఏది ఉండదు. కాబట్టి కార్యము అంటే ప్రపంచము, దానికి కారణం ప్రకృతి అని అనుకుంటే, ఈ ప్రపంచము ప్రకృతి స్థితికి అతీతమైన తల్లి కాబట్టి కార్యకారణ నిర్ముక్త. అలాగే మన జన్మ, మన కర్మఫలాలు, కార్యము అంటే మన జన్మ అనుకుంటే, కారణము అనేది మన కర్మఫలాలను అనుసరించే కదా. అంటే ఒకటి జరగడానికి కారణం ఏదైనా ఉండాలి కదా. ఏదైనా ఒక పని జరుగుతుందంటే దానికి కారణము అవసరము ఉండకుండా ఆ పని జరగదు. మామూలుగా కూడా మనం సదరుగా గమనించినప్పటికీ. అలాగే ఇక్కడ కూడా ఈ జన్మ ఏర్పడడానికి కారణం కర్మ ఫలితాలు అని అనుకుంటే, వీటన్నిటికీ కారకురాలైన తల్లి ఆవిడ కారకంగా ఉందే తప్ప ఆవిడకి వాటితో సంబంధం లేదు. అవి ఆవిడని అంటవు. కాబట్టి కార్యకారణ నిర్ముక్త అంటే ఈ ప్రాపంచిక సృష్టి అంతా తాను చేస్తున్నప్పటికీ కారణానుగుణంగా వాటి వాసనలేవి తనకు అంటట్లేదు. మనం ఇందాక కల్పనారహితాలు ఎలా అయితే చెప్పుకున్నామో, తయారు చేయడానికి కారణం ఉంది, కానీ ఆ కారణాలేవి, ఈ సృష్టి అంతా తయారవ్వడానికి కారణం ఉంది, అది ఆవిడకే తెలిసి ఆవిడ ద్వారానే కర్తగా ఆవిడ చేస్తున్నప్పటికీ వాటి వాసనలేవి ఆవిడ అంటట్లేదు. కాబట్టి ప్రాపంచిక వస్తు వికారాలు ఏవి కూడా ఆవిడకి ఉండవు. అందువల్ల కార్యకారణ నిర్ముక్త అని చెప్తున్నారు. తర్వాత కామకేలి తరంగిత. తరంగములు అంటే తరంగము మనకి తెలుసు కదండి. అలలు కూడా తరంగాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఆ అలల్ని మనం గమనించిన వాటికి మొదలు తుది అనేది అర్థం కాదు. ఎక్కడ ఆ తరంగం మొదలైంది, దాని అంతం ఎక్కడుంది అనేది మనం అర్థం చేసుకోలేం. అంటే అదంతా వ్యాపిస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, కానీ అర్థం కాదు ఎక్కడ అనేది. అంటే అలా కొనసాగింపు ఉంటుంది, దానికి అంతం అనేది లేదు. అలలని మన తరంగాలను గమనించినట్లయితే వాటికి మనకి సౌండ్ వేవ్స్ అంటారు, లైట్ వేవ్స్ అంటారు. ఆ తరంగాలు వ్యాపిస్తూనే ఉంటాయి, వ్యాపన శక్తిగా ఉంటాయే తప్ప వాటికి ఎక్కడ ఆగిపోయింది అనేది గమనించడం కష్టం, అది జరుగుతూనే ఉంటుంది. అలానే ఇక్కడ కూడా కామకేలి అంటే, ఇక్కడ కామము అన్నప్పుడు మనం మొదట్లో కూడా ఈ అర్థం వచ్చినప్పుడు, కామము అన్న శబ్దం వచ్చినప్పుడు తెలుసుకున్నాము, పరమాత్మ సృష్టిని చేయాలన్న కోరిక కలిగి ఉండడమే కామము. అందువల్లనే ఆయనని కామేశ్వరుడు అని తెలుసుకున్నప్పుడు ఆ సృష్టి చేయడం అనేది, సృష్టిని నడపడం అనేది కేలి అట. పరమాత్మ సృష్టి చేయాలన్న కోరిక కలిగిందంటే అందులోనే ఆ తల్లి ఉంది అనుకున్నాం కదా. కాబట్టి కామేశ్వర అన్న నామం తీసుకుంటే ఇద్దరిని కలిపంటండి, శివశక్తుల్ని కలిపితే కామేశ్వరుడు అన్న నామం మనకి పుల్లింగ రూపంలో కనిపించినా, ఆయన సృష్టి చేయాలన్న సంకల్పం చేసుకునేటప్పుడు ఆ సంకల్ప శక్తి ఆవిడ అన్నాం. కాబట్టి ఇద్దరు కలిపిన రూపం కామేశ్వరుడైతే, ఆ కామేశ్వర రూపంలో
సృష్టి కార్యం ఏదైతే చక్కబెడుతున్నారో వాళ్ళంతా సృష్టి అంతా మన సృష్టి చక్రం కదా మనం అనుకున్నాం, అదే తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఆగుతుంది? ఇప్పుడు జన్మ కార్యకారణం అన్నప్పుడు జన్మ కర్మఫలాలను అనుభవించి ఎత్తారు, అంటే మనకి కలిగించారు. ఆ కర్మఫలాలను అనుభవించి ఇక్కడ జన్మంతా నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ చేసిన కర్మఫలాలను అనుభవించి ఇంకొక జన్మ ఎత్తవలసిందే కదా. ఈ జన్మరాహిత్య స్థితికి మనం వెళ్ళట్లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి తరంగిత అటువంటి కార్యాన్ని నడుపుతున్నారు. ఇక్కడ కేలి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది, కేలి అన్నప్పుడు మామూలుగా కేలి అంటే ఆటలు, ఈ అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ జగన్నాటకమే వాళ్ళు చేస్తున్న కేలి అన్నమాట. ఈ జగన్నాటక సూత్రధారి అనే పరమాత్ముని తెలుసుకున్నప్పుడు ఇదంతా కూడా తరంగములుగా నడుస్తూనే ఉంటుందట. తరంగములుగా మనకి ఒక తిన్నగా వెళుతున్న ఒక లైన్కైతే ఇక్కడ మొదలైంది ఇక్కడ అంతమైందని చూపించగలుగుతాం. కానీ ఒక తరంగాన్ని చూసుకున్నట్లయితే ఆ తరంగానికి మొదలేంటి అంతమేంటి అనేది గ్రహించలేం. అలా కామకేలి తరంగిత అన్నప్పుడు అలా సృష్టినంతా కూడా తరంగములుగా నడుపుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా శివశక్త్యాత్మక స్వరూపాన్ని కామకేలి తరంగిత అని ఆ తల్లిని చెప్పుకుంటున్నాం. అంటే తల్లి ఒక్కతే చేయట్లేదు, తండ్రితో కలిసి చేసింది. తండ్రి ఒక్కడే కాదు, తల్లితో కలిసే ఉన్నాడు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉంచుకోవాల్సిన ఒక విషయం. అలాగే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే కామకేలి అని అన్నప్పుడు, కేలి అన్నప్పుడు క్రీడ ఆటలు అని అన్నప్పుడు అవన్నీ కూడా ఆనందమయ స్థితిలోనే కదండి. సంతోషంగా ఉన్నప్పుడే ఆడుకుంటారు, బాధగా ఉన్నప్పుడు వెళ్ళి ఆడుకోరు కదా. అంటే ఆనందమయ స్థితినే తెలుపుతాయి. కాబట్టి అఖండ ఆనందానుభూతిని కూడా కామకేలి తరంగిత అని చెప్పచ్చటండి. అఖండ ఆనంద అనుభూతి కలిగిన ఉన్న తల్లి అంటే ఆవిడ నిత్యం సంతోషంగానే అలా ఆటలాడుతూ బాల్యావస్థలో బాల్యంలో ఉన్న పిల్లలకి ఎంతసేపు ఆడుకున్నా అలసట ఉండదు కదండి. ఎంతసేపైనా ఆడుతూనే ఉండగలరు, సంతోషంగా ప్రశాంతంగా ఉండగలరు. తర్వాత వాళ్ళని చదువుల్లోకి తీసుకొచ్చి అవి ఇవి నేర్పించాలని పాపం వాళ్ళ సంతోషాన్ని మనమే దూరం చేస్తాం. అదేవిధంగా ఆ తల్లి కూడా నిత్య సంతోషిని కాబట్టి ఆవిడ కూడా కామకేలి తరంగితగా ఉంది. ఆ అఖండ ఆనందమయ స్థితిలో ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇందాక మనం సృష్టి అని అనుకున్నాము కాబట్టి ఆ సృష్టిలో చెప్పుకునేది ఏంటి? పంచకృత్యాలు. కేళి అని అన్నప్పుడు ఏమిటి సృష్టిలో వాళ్ళు చేస్తున్నవి అంటే పంచకృత్యాలు. అవే మనకు తెలుసు కదా, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు. ఈ పంచకృత్యాలు నిత్యం చేస్తూనే ఉంటారు కాబట్టి అనుదినం అలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటినే కేళులు అని చెప్తూ కామకేలి తరంగిత అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలా కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత కనత్ కనక తాటంక, మనకి తాటంక యుగలీభూత తపనోడుప మండల అన్న నామాలు వచ్చినప్పుడు కూడా అమ్మవారి తాటంకముల గురించి గ్రహించడం జరిగింది. సూర్యచంద్రులే ఆవిడ తాటంకములుగా ఉండి సృష్టినంతా గమనిస్తూ ఆ తల్లికి అన్ని చేరవేస్తూ ఉంటారని మనం తెలుసుకున్నాం కదా సృష్టికి సంబంధించిన విషయాలన్నీ. అంటే అలా సూర్యచంద్రులే ఆవిడ తాటంకములను గ్రహించినప్పుడు అదే వివరణని ఇక్కడ పరిగణించినట్లయితే కనత్ కనక, రెండు కనక, కనక అనేది బంగారాన్ని సూచిస్తుంది అని ఒకటి మనకు తెలుసు. ఆ బంగారం యొక్క ప్రకాశాన్ని కూడా కనక అని ఇక్కడ తెలిపారట. అంటే ప్రకాశవంతమైన అంటే చక్కగా అప్పుడే మెరుగుపెట్టిన బంగారంలో ఎంతటి మెరుపు ఉంటుందో అలాంటి మెరుపులు కలిగిన తాటంకములతో ఉన్న తల్లి అంటే సూర్యచంద్రుల్నే తన తాటంకములుగా కలిగి ఉంది. ఎందుకంటే కామకేలి చేస్తుంది కదా. కామకేలి చేస్తున్నప్పుడు ఈ సృష్టిదంతా నడపాలి అంటే ఆ తల్లి యొక్క ప్రకాశమే కనక తాటంకములు అంటే ఆ తల్లి యొక్క ప్రకాశమే సూర్యచంద్రుల ప్రకాశంగా సృష్టి మీదకి ప్రసరిస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది సూర్యచంద్రులలో ఆవిడ తాటంకములు అన్న తీసుకున్న అర్థంలో ఆ భావనలో వచ్చే ఒక అర్థం. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అని అంటే ప్రకాశవంతమైన లేదా ప్రకాశములు అన్న శబ్దానికి వేటి ప్రకాశములు అంటే మంత్రముల యొక్క ప్రకాశములను కూడా కనక అని అనొచ్చటండి. ఎందుకంటే ఆ తల్లి మంత్రస్వరూపిణి అని అనుకున్నప్పుడు శ్రీ విద్యా స్వరూపిణి అని శ్రీచక్రం ద్వారా శ్రీ విద్య ద్వారా తల్లిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ మనం ఇందాక తీసుకున్నది రూపవర్ణన అనుకుంటే ఎలా అయితే నిన్నటి నామాల్లో మనకి వచ్చింది అమ్మవారిది ఉదార కీర్తి వృద్ధ వైభవ, దానికి ముందు తలోదరి అన్న నామంలో అప్పటి వరకు కూడా
వేదశాస్త్ర సారంగా తల్లిని తెలుపుతూ తర్వాత ఒక్కసారిగా రూపవర్ణన రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా కనక తాటంక అనేది తల్లి రూపవర్ణనలో భాగం అయినప్పటికీ ఇక్కడ మనకి శ్రీ విద్యా స్వరూపంగా తీసుకున్నట్లయితే లేదా అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే విద్యా స్వరూపముగా మంత్రస్వరూపముగా మంత్రముల యొక్క మంత్రముల యొక్క ప్రకాశములను కూడా కనక అన్న అర్థంలో తీసుకుంటే ఇక్కడ తాటంకములు అని అంటే తాటంకము అంటే దీర్ఘాక్షరము అంటండి. దీర్ఘాక్షరములని తాటంకములు అని అంటారట. ఇక్కడ చెప్పుకుంటున్న దీర్ఘాక్షరం ఏదై ఉంటుంది? వేదాలకు కూడా ఆద్యమైనటువంటి ప్రణవనాద స్వరూపం ఓంకారం ఏదైతే ఉందో, ఓం అనేది దీర్ఘాక్షరమే కదా. మనకి రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలు తెలుసు కదా. కాబట్టి ఆ దీర్ఘాక్షరాన్ని తాటంకము అనుకుంటే ఆ దీర్ఘాక్షర మంత్రము యొక్క ప్రకాశములు అంటే అవే ఆవిడ స్వరూపం. కాబట్టి మంత్రస్వరూపిణి అయిన తల్లి అక్షర రూపములో అక్షర శక్తిగా ఉన్నటువంటి తల్లి యొక్క కాంతులని తెలుపుతుంది అనేది మనం ఈ నామంలో తీసుకోవచ్చు అనమాట. మనకి మొట్టమొదట్లో ఆ తల్లి రూపవర్ణన వచ్చినప్పుడు కూడా ఆవిడ మొవ్వల్లో నుంచి వచ్చినవన్నీ మంత్రాలని అక్షరాలని నామాలని అర్థం చేసుకున్నాము. అదే విధంగా ఇక్కడ కూడా తాటంకములు అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు ప్రణవనాదం ఒక అర్థం తీసుకున్నట్లయితే అమ్మవారి మంత్రంగా చెప్పుకునేది ఏంటండి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇక్కడ ఉన్న బీజాక్షరాలన్నీ కూడా దీర్ఘాక్షరాలే. కాబట్టి ఈ బీజాక్షర స్వరూపిణిగా ఆ తల్లిని గ్రహించాలట కనక తాటంక అని అన్నప్పుడు. ఇదొకటి. ఇది ఇంకొక అర్థం మనం కనక తాటంకాలో తెలుసుకోదగింది. తర్వాత లీలా విగ్రహధారిణి. లీలా విగ్రహధారిణి అంటే తల్లికి ఏ రూపం లేదు, ఎక్కడ పరిమితి లేదు అనేది మనకు అర్థమైన విషయం. ఇప్పుడు ఇక్కడ లీలా విగ్రహధారిణి అని అన్నప్పుడు లీలగా విగ్రహము అంటే రూపమును ధరించగలిగిన తల్లి. ఆవిడకంటూ నిర్దేశించబడినటువంటి ఒక రూపము ఆకారము లేదు, ఉండదు. కాబట్టి భక్తుల కోసం సాధకుల కోసం మాత్రమే వారు ఆరాధించిన విధానానికి అనుగుణంగా వారికి కావలసిన విధంగా వారు కోరిన విధంగా వారిని తరింప చేయడానికి తీసుకుంటుంది. కాబట్టి ఒక రూపాన్ని, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కల్పనారహిత అని, కల్పన చేయగలిగినది కాదు, చేయబడేది కాదు అని. కాబట్టి అలా తయారు చేయడానికి అవకాశం లేని తల్లి కాబట్టి ఎవరో కల్పన చేయవలసిన అవసరం లేదు, తనని తాను కల్పన చేసుకొని మనల్ని ఉద్ధరించగలదు అని చెప్పడం కోసం లీలా విగ్రహధారిణి అని చెప్తున్నారు. లీలా అన్న శబ్దానికి కరుణ, ప్రేమ, ఆనందమయము, అనాయాసము. అనాయాసము అంటే ఎటువంటి కష్టము లేకుండా, ఏ ఇబ్బంది పాట్లు లేకుండా అన్న అర్థం వస్తుందండి. కాబట్టి మన విగ్రహాలన్నీ ఏర్పడాలంటే కారణాలు ఉండాలి, అవసరాలు ఉండాలి, కష్టాలు ఉండాలి. మన విగ్రహాలు ఏర్పడిన తర్వాత కూడా వీటిని పట్టుకొని ఈ సంసారాన్ని ఈడ్చడానికి మనకి ఎన్నో ఇక్కట్లు పాట్లు అంటే ఆయాసాలు చాలా ఉంటాయి. కానీ ఆ తల్లికి అవేమీ అంటవు. కాబట్టి అనాయాసముగా సాధకుల కోసం తన కరుణతో ఎవరినైతే తరింప చేయదలిచిందో వారందరి కోసం వారిని ఉద్ధరించడం కోసం విగ్రహ రూపాన్ని ధరించగలదు. కాబట్టి వారికి అలా వ్యక్తం అవ్వగలదు. కాబట్టి లీలా విగ్రహ ధారిణి అని చెప్తున్నారు. తర్వాత అజ క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని. అజ క్షయ వినిర్ముక్త. అజ అన్నప్పుడు అజ అంటే పుట్టుక లేనిది. మనకి అష్టమూర్తి రజా జైత్రి అని ఇదివరకు కూడా నామం వచ్చింది, అక్కడ కూడా అజ అన్నప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా అజ అన్నప్పుడు పుట్టుక అనేది లేనిది. ఎందుకంటే లీలా విగ్రహధారిణి అని చెప్పాం అంటే ఆవిడ అవసరమైనప్పుడు అవసరమైనట్టుగా ఒక రూపం తీసుకుంటుందని అంటున్నామే, కానీ ఆ రూపం తీసుకున్నంత మాత్రాన ఆవిడ పుట్టుకను మనం నిర్ణయించగలుగుతామా? మనకి తెలియదు కదా. అందువల్ల అటువంటివేవి లేనటువంటి తల్లి కాబట్టి నిర్దేశించి చెప్పలేము. కాబట్టి అజ అని చెప్తున్నారు. అదేవిధంగా వ్యాపక శక్తిని వెదజల్లడాన్ని కూడా అజ అన్న నామంలో చెప్తారటండి. అంటే రైతు పంట వేసే ముందు, పంట రావడానికి ముందు ఎలా అయితే విత్తులన్నీ వెదజల్లితే అవి తర్వాత మొలకెత్తుతాయో, ఈ సృష్టినంతా ఏర్పరిచేటప్పుడు ఆ తల్లి కూడా తన శక్తిని సృష్టి మొత్తం కూడా ఆ విత్తనాలు చల్లినట్టుగా చల్లి ఉంచుతుందట. అదే సృష్టిగా ఏర్పడుతుందట. అలా కూడా అజానామాన్ని చెప్తున్నారు. తర్వాత క్షయ వినిర్ముక్త.
క్షయము అంటే నశించటము, క్షీణించటము, అటువంటివేవి లేనిది. పుట్టుకే లేనప్పుడు క్షీణించటం అనేది ఎక్కడ ఉంటుందండి? మనకైతే ఉంటాయి, కానీ ఆ తల్లిది లీలా విగ్రహం కాబట్టి ఆ తల్లికి ఇవేమీ అంటవు కాబట్టి క్షయ వినిర్ముక్త. ఆ తల్లికి ఇవేవి అంటవు, ఆ తల్లిని నమ్మిన వారికి కూడా ఇవేవీ లేకుండా తీసేయగలుగుతుంది అని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. వినిర్ముక్త కదా, ముక్తుల్ని చేస్తుంది వాటన్నిటి నుండి ఆ తల్లిని తెలుసుకున్న వారికి అనేది కూడా మనం ఈ నామంలో గ్రహించవచ్చు. అజా క్షయ వినిర్ముక్త. సరే, ముగ్ధ, మనకి ముగ్ధమోహన స్వరూపము అని ఒక అందమైన ప్రశాంత వదనాన్ని వర్ణించడం అనేది మనకు అలవాటుగా ఉంటుంది. మనం చాలా చోట్ల చాలా కవిల్లో వింటూ ఉంటాం. అలాగే ఈ తల్లి కూడా ఎటువంటి అలజడు లేకుండా గంభీరముగా గగనాంతస్థ అంటే అంతటా వ్యాపించి ఉన్న తల్లి కాబట్టి అటువంటి ముగ్ధమోహన స్వరూపం ఆవిడకి ఉంది. అంతే అంతే కదా, ఆవిడ ప్రశాంత వదనమే ఎప్పుడు మనం ఊహించుకున్నా, భావన చేసుకున్నా, మనం విగ్రహ రూపంలో చూసినా, చిత్రపటాల్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ అటువంటి ఒక ప్రశాంత వదనమే కనిపిస్తుంది. కానీ మనలాగా ఒకసారి కోపంతో, ఇంకొకసారి బాధతో, సంతోషంతో ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉన్నట్టుగా ఎక్కడా తల్లి మనకు కనిపించదు కదా, ఎందుకంటే ఇవేవి తన దగ్గరికి రావు కాబట్టి. అందువల్ల దానినే ఇక్కడ ముగ్ధ అన్న నామంలో చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ముగ్ధ అంటే అప్పుడే మొలకెస్తున్న, అంకురిస్తున్నటువంటి ఆ స్థితిలో ఉన్నదాన్ని కూడా ముగ్ధ అని చెప్తారటండి. అప్పుడే మొలకెత్తుతున్న స్థితి భావనని ముగ్ధ అని చెప్తారట. కాబట్టి ఎప్పుడు కూడా నిత్య యవ్వన అని తల్లిని చెప్పుకోవడం మనం ఇదివరకు కూడా ముందు నామాల్లో తెలుసుకుంటూ వచ్చాం కదా. ఎప్పుడు కూడా 16 ఏళ్ల బాలికగానే ఉంటుంది యవ్వన స్థితిలో. అంటే 16 ఏళ్ల వయస్సు అంటే అన్నీ సంపూర్ణముగా ఉన్న స్థితి, ఏది బలహీనంగా లేకుండా, ఏది తక్కువగా లేకుండా ఉన్న స్థితిని యవన స్థితిగా నిర్దేశిస్తూ ఎప్పుడు కూడా తల్లి 16 ఏళ్ల ప్రాయంలో ఉంటుంది అని చెప్పుకున్నాం, నిత్య యవ్వన అని. ఆ స్థితిని కూడా ఇక్కడ నిర్దేశిస్తూ నిత్యము కూడా అదే స్థితిలో ఉంటుంది. కాబట్టి ఏకస్థితి అని అనుకున్నాం కదా, ఏకత్వ స్థితి అని మనం కాష్ఠ కాంత అనుకున్నప్పుడు కూడా అర్థం చేసుకున్నాం, మారదు అని, నిర్వికారంగా ఉంటుంది అని. ఆ నిర్వికార స్థితినే, ఎప్పుడూ ఒకేలా ఉండే స్థితినే, సృష్టి ఎలా మారిపోతూ ఉన్నా సృష్టికి అతీతమైన శక్తి ఒకేలా ఉంటుంది, ఒకే అవస్థలో ఒకే స్థితిలో ఉంటుంది కాబట్టి దాన్ని తెలుపుతున్నారు. అలా షోడశీ స్వరూపముగా 16 ఏళ్ల బాలికగా అని అనుకుంటే, యవ్వనవతిగా అనుకుంటే, అలా షోడశీ స్వరూపముగా తల్లిని ముగ్ధా రూపంలో గ్రహించవచ్చట. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా నిశ్చల స్వభావము అన్నప్పుడు ఎటువంటి ఆర్భాటాలు, డాంబికాలు ఏమీ లేవు. అంతా ఎటువంటి కదలికలు లేకుండా ప్రశాంతముగా ఉన్న ఒక నదిని, ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని ఊహించుకుంటే ఎలా ఉంటుందో అటువంటి ముగ్ధస్వరూపంగా తల్లిని మనం గ్రహించవచ్చట. తర్వాత క్షిప్రప్రసాదిని. క్షిప్ర అంటే వెనువెంటనే, శీఘ్రముగా, ఇమ్మీడియట్గా అంటాం కదా, అలా అన్నమాట. అలా శీఘ్రముగా ప్రసాదిని, ఇస్తుంది ఏదైనా సరే అని చెప్పే అర్థం క్షిప్రప్రసాదిని. అంటే ఆ శివశక్త్యాత్మక స్వరూపాన్ని ఎవరైతే నమ్ముకుని ఆరాధించారో, ఎవరైతే ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని తమలో నిలుపుకొని తననే ఆరాధిస్తున్నారో, భావన చేస్తున్నారో, వారికిక వేరే ఆలోచన లేకుండా వెనువెంటనే మోక్షాన్ని ప్రసాదించేస్తుందటండి. అంటే మోక్షాన్ని పొందటానికి కావలసిన జ్ఞానాన్ని కూడా తల్లే ప్రసాదించి తద్వారా వారిని ముక్తుల్ని చేస్తుందట. అలా క్షిప్ర అంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా, జాగు లేకుండా వెనువెంటనే జరిగిపోతే దాన్ని క్షిప్ర అని అలాగే. అలా మనం అంటే ఎన్నాళ్ళు ఉపాసన చేస్తే, ఎన్ని జన్మలు సాధన చేస్తే వస్తుంది అని వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఎవరైతే మనస్ఫూర్తిగా తల్లిని నిష్టతో, మనం కాష్ఠ అనుకున్నాం కదా, సాకాష్ఠ నిష్ఠ అని, నిష్ఠాభక్తులతో శ్రద్ధాభక్తులతో తల్లిని ఆరాధించారో, ఆ తల్లిదండ్రుల్ని తెలుసుకున్నారో, వారికి వెనువెంటనే వారి అభీష్టాలకు తగ్గట్టుగా ఇస్తుందట, వారిని ఉద్ధరించడానికి కావలసినవి ఇస్తుందట. అలా 2 అర్థాలని ఇక్కడ క్షిప్రప్రసాదినిలో తీసుకోవచ్చట. ఎటువంటి వారు అయితేనే వారికి క్షిప్రప్రసాదం దొరుకుతుంది అని అంటే, అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖులుగా సమారాధన చేస్తున్న వారికి
ఆ తల్లి యొక్క క్షిప్ర ప్రసాదం దొరుకుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలట. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ తర్వాతి నామాలు. అంటే బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖులకి అంత తేలికగా దొరికేది కాదు. సుదుర్లభ చాలా కష్టమైనది. అంటే మనం చేసే బాహ్య పూజలు బాహ్యారాధనలు సరిపోవట. అవి చేయొద్దని కాదు, అవి మాత్రమే సరిపోవు. ఎందుకంటే భగవదారాధనలో నామమాత్రపు పూజల వల్ల వేరే వేరే ఆచారాల వల్ల ఫలితం చాలా తక్కువ. వాటిని ఆధారం చేసుకుని ఎప్పుడైతే వారు పూర్తిగా ఆత్మస్వరూపంలో ఉన్న తల్లిని గ్రహించగలుగుతారో, అంటే ఎందుకంటే బహిర్ముఖంగా అన్నప్పుడు బహిర్ముఖంగా పూజ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? బాహ్యంగా ఒక హోమం రూపంలోనూ లేకపోతే శ్రీచక్రం రూపంలోనూ లలిత అమ్మవారి రూపంలోనూ తల్లిని పెట్టుకొని ఆరాధిస్తున్నారు. అంటే ఆ తల్లి బాహ్యంగానే ఉందన్న భావన ఉన్నన్నాళ్ళు కష్టం. ఎప్పుడైతే బాహ్యంగా ఉన్నది, ఏ తల్లిని మేము బాహ్యంగా ఆరాధిస్తున్నాము అంటే అంతరంగికంగా మాలో ఉన్న తల్లినే. ఎందుకంటే మనకి దగ్గరగా ఉన్నదాన్ని పొందటం సులువు, కానీ దూరంగా ఉన్నదాన్ని పొందటం సులువు కాదు కదండి. బహిర్ముఖ అన్నప్పుడు అంటే ఎక్కడో ఉంది అని అనుకుంటే దాన్ని పొందటం చాలా కష్టంగా అనిపిస్తుంది. మనలోనే మనతోనే మనగానే ఉంది. మనమే అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపమే ఆ తల్లి అంటే అది చాలా దగ్గర భావం. ఎక్కడో ఉందని అనుకుంటే చాలా దూరం భావం. దూరపు బంధువులు దగ్గర బంధువులు అంటూ ఉంటారు కదండి. దగ్గర బంధువుల మీద ఉన్న ఆప్యాయతలు దూరంగా ఉన్న వాళ్ళ మీద ఉండవు. పేరుకి చెప్పుకుంటాం బంధువులు అని. అదేవిధంగా ఎక్కడో ఉంటుంది. అంటే కైలాసంలో ఉంది. శ్రీచక్రారాధన చేసిన వాళ్ళకే, నిష్ఠగా పూజలు చేసిన వారికే, కఠినమైన దీక్షలు పాటించిన వారికే అంటే దూరం అయిపోతుంది బంధుత్వం. తల్లికి మనకి ఉన్న బంధుత్వం దూరం అయిపోతుంది ఆ భావనల్లో ఉన్నన్నాళ్ళు. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆ తల్లిని పొందటం కష్టమట. ఎప్పుడైతే అంతర్ముఖులుగా ఉండి మనతోనే ఉన్న తల్లిని మనం ఆరాధిస్తున్నాము అన్న భావనతో చేస్తాము, అప్పుడు అది పరిపూర్ణమైన ఆరాధన అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాహ్యంగా మనం పూజ చేస్తాం. పూజ చేస్తున్నప్పుడు ఆ సమర్పణల్లో భాగంగా చాలా అర్పిస్తూ ఉంటాం. శక్తి స్తోమతలకు అనుగుణంగా ఎవరు సమర్పించగలరో అవి సమర్పిస్తాం. ఏవి లేనప్పుడు అన్నిటినీ అక్షతల రూపంలోనే భావించి సమర్పిస్తాం. అంటే అక్కడ భావన మనం ఇచ్చేదాంతోనే తల్లికి ఏమీ జరుగుబాటు లేదు కదండి. మనం ఇచ్చేది ఆవిడకి సరిపోతుందా? ఆవిడతో తూగేదాన్ని ఇవ్వగలుగుతామా? అలా చేయడం కూడా సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఎవరి స్థితిగతులని బట్టి, ఎవరికి పొందిన ప్రాప్తాన్ని బట్టి వారు అందులో నుంచి తల్లికి కృతజ్ఞతాభావంతో మాత్రమే మనం సమర్పించుకుంటున్నాం. కానీ అలా సమర్పిస్తున్న ప్రతిసారి కూడా ఏది సమర్పించినా అది తల్లికే ఇస్తున్నామని భావించి పూజ చేస్తే ఒకలా ఉంటుంది. కేవలం పంతులు గారు మంత్రాలు చదివారు, లేకపోతే మనం పుస్తకంలో ఉన్న అష్టోత్తరాలు చదువుకుంటున్నాం, సహస్రాలు చదువుతున్నాం, ఏవో వీడియోలు ప్లే చేసుకొని వాటికి తగ్గట్టు పూజ చేస్తున్నామని నామమాత్రంగా చేసుకున్నట్లయితే కనుక ఆ పూజలు వ్యర్థాలు. అలా కాకుండా ఆ భావన మనసులో పెట్టుకొని నిలుపుకొని, మనం భవానీ భావన గమ్య అన్నప్పుడు కూడా అర్థం చేసుకున్నాం కదా, భావన ముఖ్యము. బాహ్య పూజలు కేవలం ఆధారభూతంగానే తప్ప వాటితోనే అంతా అయిపోదు. అవే ఆఖరు కాదు, అవే ఉన్నతం కాదు అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బాహ్య పూజలో, బాహ్యారాధనలో, పారాయణలో ఆధారంగా మాత్రమే పెట్టుకొని తద్వారా అంతర్ముఖులమై అక్కడ ఉన్న తల్లిని ఆరాధించగలగడం అనేదే చేయవలసిన సరైన విధానం. అప్పుడు మాత్రమే ఆ క్షిప్ర ప్రసాదాన్ని మనం అందరం పొందగలుగుతామట. అలా అంటే బాహ్య పూజ కంటే మానసిక పూజ చాలా ముఖ్యము, అవసరము అని తెలపటం అండి. ఇది మాత్రమే అని ఏది నిర్దేశించి చెప్పటం కాదు. అది చేస్తూ మానసిక పూజ మీద ఎక్కువ మనం చతుషష్ఠుపచారాఢ్య అని అమ్మవారికి చెప్పుకున్నాం. అలా 64 రకాలుగా ఉపచారాలు చేస్తూ ఉంటామని. ప్రతి ఉపచారములోనూ కేవలం అది ఒక మంత్రం, ఇది సమర్పించమన్నారు, ఇప్పుడు నీళ్లు చల్లమన్నారు, ఇప్పుడు ఇది పెట్టమన్నారు అని ఊహించి ఊరికే అలా చేయడం కాకుండా నిజంగానే ఆ తల్లినే భావన చేసుకుంటూ తల్లికే ఈ ఒక్కొక్క ఉపచారం మనం చేస్తున్నాము అని చేయగలిగితే, అక్కడ అంటే మన దగ్గర ఆ వస్తువులన్నీ లేకపోయినా మానసికంగా అదంతా చదువుకుంటూ భావిస్తూ చేయగలిగితే కూడా అన్నీ సమర్పించిన దాంతో సమానము అని అప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ కూడా మళ్ళీ మనం గ్రహిస్తున్నాం అన్నమాట. అందువల్ల ఆ ఉపచారాలు ఏవైతే మనం చేయదలిచాము బాహ్యంగానే చేయవలసిన అవసరం లేదు. బాహ్యంగా చేసినప్పుడు కొన్ని డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ జరగచ్చు. అంటే మన మనస్సుని గతి మార్పించవచ్చు. కానీ
అంతర్ముఖులమై చేసినప్పుడు మాత్రం చాలా నిలకడగా ఏకాగ్రతగా చేయగలుగుతామట. అందువల్ల ఆ స్థితికి ప్రతి ఒక్కరూ ఎదిగి ఆ స్థితిలో తల్లిని ఉపాసించగలగాలి. అటువంటి దానిని సమారాధన అని అంటారట. సమారాధన అంటే సమగ్రముగా సంపూర్ణముగా చేసే ఆరాధనని సమారాధన అని అనాలట. పేరుకు మాత్రమే సమారాధన అని వాడడం కాదు. ఈ విధంగా సంపూర్ణ స్థితిలో ఆ తల్లి తప్ప ఇంకొకటి లేదు, తల్లికే ఇవన్నీ సమర్పిస్తున్నాం అన్న భావనతో చేసే దానిని సమారాధన అని అంటే, అటువంటి సమారాధన ఎవరైతే చేస్తారో వారు అంతర్ముఖులు మాత్రమే అలా చేయగలుగుతారు. బాహ్యంగా మేము ఎంతో గొప్పగా చేశాము, అన్ని భావించాము అని మనకు అనిపించినా కూడా అది నిజంగా నిజమైంది కాదట, సత్యమైంది కాదట. కేవలం అంతర్ముఖులకు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య అని చెప్తున్నారు. అంటే అటువంటి అంతర్ముఖుల చేత సమారాధన చేయబడుతున్న తల్లి వారినే కటాక్షిస్తుంది క్షిప్ర ప్రసాదినిగా అని. వారికి అలా లేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు బాహ్యంగా ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ, బాహ్యంగా ఎంత చేస్తున్నప్పటికీ కూడా వారికి పట్టుపడదు, వారికి అందడం దుర్లభం, కష్టం అని చెప్తున్నారు. కాబట్టి ఈ అంతర్ముఖ సమారాధనలో అంటే ఇప్పుడు బహిర్ముఖంగా అన్నప్పుడు ఒక హోమము యజ్ఞము చేస్తుంటే హవిస్సు వదులుతారు. అంటే ఆ యజ్ఞంలో వదిలేటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి కదండి. యజ్ఞం చేసేవాళ్ళు హోత్రికులు ఉంటారు, అందులో వదిలే వస్తువులు ఉంటాయి, ఇంకా సమర్పించేటువంటి అంటే నెయ్యి ఇవన్నీ సమర్పిస్తాం కదా, అవన్నీ ఉంటాయి. దానినే మానసిక ఆరాధనలు అంటే అంతర్ముఖ సమారాధనలో వాటిని ఎలా చెప్తున్నారు అంటే, జ్ఞానము మనం పొందే జ్ఞానం, ఆ తల్లి గురించి మనం పొందే జ్ఞానమే ఆ తల్లికి సమర్పించే అర్ఘ్యమట. అలాగే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, ఆ యజ్ఞం చేస్తున్న హోత్రికులు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాతలు అని అంటే, ఆ తల్లికి సంబంధించిన జ్ఞానాన్ని పొందటం అర్ఘ్యమైతే, ఆ తల్లికి సంబంధించిన జ్ఞేయం హవిస్సట. అందులో సమర్పించాలి కదా. ఈ మూడిటి రూపములో చేసే ఆరాధననే సమారాధన, దానిని శ్రీచక్రార్చన అని కూడా అంటారట. జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాత ఈ మూడుటి రూపములో తల్లిని చేసే ఆరాధననే శ్రీచక్రార్చన అని అంటారట. అంటే ఈ మూడి వేరువేరు కాదు, ఈ మూడిటి ద్వారా తల్లిలో ఒకటే తల్లిని చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మూడిటికి వేరు వ్యత్యాసాలు లేవు అనేది తెలుసుకోగలగటమే అంతర్ముఖ సమారాధనగా చెప్తున్నారు. అటువంటి సమారాధన చేసిన వారికి తల్లి తప్పకుండా ప్రాప్తిస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. పూర్తి లలితా సహస్రనామంలో ఉన్న భావం ఏదైతే ఉందో ఈ రెండు నామాల్లో గట్టిగా పట్టుకుంటే అదే మొత్తం లలితా సహస్రనామాల యొక్క సారాంశంలా కూడా ఈ రెండు నామాల్ని గ్రహించవచ్చటండి. అంతేకా బాహ్యంగా ఎన్ని పూజలు అర్చనలు చేసినా అవి నిమిత్త మాత్రాలే. ఆంతరంగిక పూజ అనేది మనం ఎదురికి కూడా ముందు నామాల్లో తెలుసుకున్నాం. అదే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అంతర్ముఖ సమారాధ్య. అలా అజా క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అలా బహిర్ముఖులుగా ఉన్న వారికి దక్కటం కష్టం. అంతర్ముఖులైన వారికి, అంతర్ముఖులై సాధన చేస్తున్న వారికి ఆ తల్లిని పట్టుకోవడం చాలా సులువు. వారికి అంటే వీరికి కష్టం, వారికి సులభం. మనకి సుదుర్లభ అని ముందు నామాల్లో కూడా వచ్చింది కదండి. వీరికి దక్కుతుంది, వీరికి దక్కదు అని ముందు నామాల్లో కూడా మనం తెలుసుకున్నాం. అప్పుడు కూడా ఇదే అర్థం వచ్చింది. ఎవరికి కష్టం అంటే తల్లిని నమ్ముకున్న వారికి కష్టమేమీ ఉండదు, సులువుగా ఆ తల్లి ప్రాప్తం జరుగుతుంది. అలా కాకుండా బాహ్య విషయాల వైపే ఇంకా మన శ్రద్ధాసక్తులు పెట్టినట్లయితే తల్లి మీద దృష్టి పూర్తిగా ఉండదు. కాబట్టి అంటే ఏకాగ్ర చిత్తంతో కూడిన మనసుతో ఆరాధన చేయలేము. కాబట్టి బాహ్యంగా చేస్తున్నప్పుడు అక్కడ వారు పొందటం అనేది కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఇలా చెప్పుకున్నప్పుడు సాధన చేయడం, ఆ తల్లి ఉపాసన చేయడం అన్నదానికి, సాధన అన్నదాన్ని 3 పద్ధతుల్లో చెప్పుకున్నప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని 3 విషయాల్లో గ్రహించుకోవాలి అని చెప్తున్నారండి. శ్రవణం, మననం అంటే మనకు అర్థమవుతుంది. శ్రవణం, మననం అనేది మనకు తెలుస్తుంది. శ్రవణం అంటే వినడం, అంటే తల్లి నామాలనే, తల్లి స్తోత్రాన్నే మాటి మాటికి వింటూ ఉండటం వల్ల అదే దాన్ని మననం చేసుకుంటూ ఉండడం ద్వారా. అదేవిధంగా నిధిధ్యాసనం అన్నప్పుడు
రియలైజ్ అవ్వడం అంటండి, అంటే భావన చేసుకోవడం. ఏదైతే విన్నామో, దేన్నైతే మననం చేసుకుంటున్నామో ఆ రూపంలో ఆ శక్తిగా తల్లిని ఆరాధించగలగటం, భావన చేసుకుని అక్కడే ఆ తల్లి మీద దృష్టి కేంద్రీకరించటం ఏదైతే ఉందో దానినే సాధన అని చెప్పాలట. తల్లిని గూర్చి నిత్యం అంటే లేదా ఆ పరతత్వమును గూర్చి నిత్యము వింటూ ఉండడం, వాటినే మననం చేసుకుంటూ అక్కడే ఆ పరతత్వాన్ని నిలుపుకోగలగటం, దీనినే పరిపూర్ణ సాధన అని చెప్పాలట. అటువంటి సాధన చేసిన వారు అంతర్ముఖంగా వారు తప్పకుండా ఆ ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి వారందరూ కూడా అంతర్ముఖులే. అటువంటి అంతర్ముఖులు చేసే తల్లికి చేసే ఆరాధన అర్చన ఏదైతే ఉందో అదే అంతర్ముఖ సమారాధన అవుతుంది. కాబట్టి అటువంటి వారి ఆరాధనను స్వీకరిస్తుంది అంతర్ముఖ సమారాధ్య అన్న నామం ద్వారా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ నామానికి సంబంధించి. తర్వాత త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. త్రయీ అన్నప్పుడు 3 సంఖ్యని సూచిస్తుంది, 3 రూపాలుగా ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ త్రయీ అంటే వేదముల గురించి చెప్తుందంటే, మనకి వేదాలు 4 ఉన్నప్పటికీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలలో ఉండేది 3 విషయాలంటండి. 3 రూపాల్లో ఉంటాయట. ఆ 3 రూపాల్లో ఉన్నది తల్లి అని చెప్పడం కోసం. అవేంటి అంటే రుక్కులు, యజస్సులు, సామములు. అంటే ఋగ్వేదం అంతా కూడా శ్లోకాల రూపంలో ఉంటుందటండి. యజుర్వేదం అంతా కూడా గద్య రూపంలో, సామవేదం గాన రూపంలో ఉంటుంది. అంటే మనకి యజుర్వేదంలో కూడా కొన్ని రుక్కులు ఉంటాయట, ముఖ్యంగా చెప్పుకునేవి. ఇలా ఈ 3 రూపాల్లో కూడా వేద రూపంలో, అంటే వేదాలలో ఉన్న విషయం ఏమిటి? ఆ తల్లిని కూర్చే కదా, ఆ తల్లే కదా ఉంది. దానిని ఇక్కడ త్రయి అని చెప్తున్నారు. అంటే వేద స్వరూపిణి ఆ తల్లి అన్న విషయాన్ని మళ్ళీ ఆ వేదాలలో ఉన్న విషయాలనే త్రయి అన్న నామంలో తీసుకోవాలి, అంటే వేదాలనే త్రయి అన్న శబ్దంలో తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకొక 3ని ఏం చెప్తున్నారంటే, ఈ వేదాలు చెప్పే ప్రతి విషయము కూడా 3 అర్థాలను తెలుపుతూ ఉంటాయట. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అర్థాలను మాత్రమే వేదం మనకి వెళ్ళబరుస్తుంది. కానీ వేరే అన్య అర్థాలు, అన్య విషయాలు ఏవి అందులో ఉండవట వేదాలు. ఈ విధంగా ఈ 3 అర్థాలనే ఏ వేదం తీసుకున్నా ఈ 3 ఉంటాయి. కాబట్టి ఈ 3 అర్థాలకి సంబంధించి, ఈ 3 విషయాలకు సంబంధించిన జ్ఞానమే వేదం ద్వారా పొందుతున్నాం. ఆ జ్ఞానం మరెవరో కాదు, ఆ తల్లి. కాబట్టి ఆ వేద జ్ఞాన స్వరూపిణిగా త్రయి అన్న నామంలో తెలుసుకుంటామట. అలాగే త్రివర్గ నిలయ అన్నప్పుడు, త్రివర్గములు అన్నప్పుడు మనం నిన్న చెప్పుకున్న జాగృత, స్వప్న, సుషుప్తావస్థలు, ఆ 3 అవస్థలలో ఉన్న తల్లి అని అనుకోవచ్చు. మనం ఇదివరకు కూడా త్రివర్గదాత్రి అని తీసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అందులో అర్థకామములను కలిపి తీసుకున్నట్లయితే 3గా తీసుకుంటున్నారు. లేదు ధర్మ, అర్థ, కామములనే తీసుకుంటే మోక్షము తురియ స్థితి అన్నప్పుడు ఈ 3టిని త్రివర్గములు అని అర్థం చేసుకున్నాం. అదేవిధంగా మనం ఇందాక అనుకున్నట్టు అర్థము, కామము కలిపి తీసుకున్నట్లయితే, ఎందుకు అంటే అర్థము, కామము 2 కూడా, అంటే కామము అనేది కోరిక అని ఇందాక మనం అనుకున్నాం కదండి. ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని పొందటమే అర్థం అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలి అని అనుకునేవాడిది కోరిక అయితే, దానికి అనుగుణంగా వారు కష్టపడి సంపాదించేదే అర్థం అవుతుంది. అది అక్కడ. అదే విద్యను అభ్యసించే వాళ్ళకి ఉన్నత స్థాయి మార్కులు రావాలి అని పరీక్ష రాయాలనుకున్నప్పుడు అది వాడి కోరిక అయితే, వారు దానికోసం చేసే శ్రమ, కష్టపడి చదవడం అనేది ఏదైతే ఉందో అదే వారి అర్థం. కాబట్టి అర్థము, కామము కలిపే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి చోట కూడా అలానే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఒకదాంతో ఒకటి కలిపి ఈ ధర్మము, అర్థకామములు కలిపి మోక్షము, 3టిని 3 వర్గములుగా గ్రహించి ఈ 3టిలోనూ ఉన్నది, అక్కడ మనం త్రివర్గ దాత్రి అన్నప్పుడు ఈ 3టిని ప్రసాదిస్తుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ త్రివర్గ నిలయ, ఈ 3టిలోనూ ఉన్న తల్లి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు జాగృత, స్వప్న, సుషుప్తావస్థలు అనుకున్నప్పుడు ఇక్కడ కూడా తురియావస్థని చెప్పట్లేదండి. తురియావస్థ ప్రత్యేకం కాబట్టి ఈ 3 అవస్థల్లో ఉన్నది కూడా ఆ తల్లే అని చెప్తున్నారు. జాగృత అవస్థలో ఆరాధించేది ఆ తల్లిని,
స్వప్నావస్థ అయినా సుషుప్తావస్థ అయినా అన్ని చోట్ల తీసుకునేది ఆ తల్లినే. అలా త్రివర్గ నిలయ, అన్నిట్లోనూ ఉన్నది తానే, త్రయీగా ఉన్న తల్లే త్రివర్గ నిలయగా కూడా ఉన్నది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలట. అదేవిధంగా త్రిస్థ అన్నప్పుడు మనకి ఇదివరకు త్రి శబ్దం వచ్చినప్పుడు 3 రూపాలలో చాలా విధాలుగా తల్లిని గ్రహించాం. త్రిపుర అని ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముగ్గురు మూర్తుల స్వరూపముగా, త్రిమూర్తి స్వరూపముగా తల్లిని భావించాం. వేదాల స్వరూపంగా తల్లిని భావించాం. అలాగే సంగీత స్వరముల్లో మనం అనుదాత్త ఉదాత్త స్వరిత రూపిణిగా తల్లిని భావించాం. ఇలా అన్నిట్లోనూ ఉన్నది ఆ తల్లే. త్రిగుణ స్వరూపిణిగా 3 గుణములుగా ఉన్నది కూడా ఆ తల్లే. 3 కాలాలలో ఉన్నది ఆ తల్లే. అంటే వర్తమాన భవిష్యత్ భూతకాలాలలో 3 సమయాలలో, ఉదయం సాయంత్రం రాత్రి, సంధ్య ఉదయం రాత్రి, ఈ 3 సమయాలలోనూ అన్నిట్లో అన్ని కాలాల్లో అంటే 3 సంఖ్యకు సంబంధించినవి ఎన్నో విన్నాం కదా, వాటన్నిట్లో ఉన్నది కూడా ఆ తల్లే అనేది ఇక్కడ కూడా మళ్ళీ మనం గ్రహించవలసి ఉంటుంది. త్రిమూర్తి స్వరూపముగా, త్రిగుణ స్వరూపముగా తెలుసుకోవాలి త్రిస్థ అన్న నామంలో. అలాగే త్రిపుర మాలిని, త్రిపురుడు అని పరమేశ్వరుడికి ఉన్న మరొక పేరటండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఆ తర్వాత సృష్టి చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వచ్చారు కాబట్టి త్రిపురుడు అని ఆయనకు ఉన్న నామం. ఆవిడ త్రిపురాత్మిక అయింది కాబట్టి ఇక్కడ ఆ త్రిపురములనే, అంటే మాలిని అన్నప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం? మాలిని అంటే అన్నీ కూర్చబడి ఉండడం. కాబట్టి 3 పురములు కూర్చి ఉన్న స్థితిని ఇక్కడ త్రిపుర మాలిని అన్న అర్థంలో తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి త్రిపుర, త్రిపురాత్మిక, త్రిపురేషి ఇలా మనకి అమ్మవారి నామాలు చాలా చోట్ల వచ్చినాయి. అక్కడ మనం ఏమర్థం చేసుకున్నాం? ఒకటి నామార్థంగా తాత్వికంగా తీసుకుంటూనే శ్రీచక్ర పరంగా తీసుకున్నప్పుడు శ్రీచక్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆవరణకి ఉన్న ఒక్కొక్క దేవత పేరుగా మనం త్రిపురేషి, త్రిపురాంబిక అలా తెలుసుకున్నాం కదా. అలా తెలుసుకున్నప్పుడు మరొక సర్వాశ పరిపూరక చక్రస్వామిని అని ఒక తల్లి, ఒక చక్రానికి పేరుందండి. ఆ వలయంలో ఉన్న తల్లి పేరే, శ్రీచక్రంలో ఉన్న ఒక ఆవరణలో ఉండే ఆ శక్తి పేరే త్రిపుర మాలిని అట. కాబట్టి శ్రీచక్రాది దేవతల నామాలు కూడా తల్లి నామాలుగా మనకి అక్కడక్కడ మధ్య మధ్యలో వేరు వేరు రూపాలలో కనిపిస్తూ ఉన్నాయన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలా త్రయీ, త్రివర్గ నిలయ, త్రిస్థ, త్రిపుర మాలిని అన్న నామాల్ని మనం గ్రహించవచ్చు. ఇంకాస్త డీటెయిల్గా మనం రేపటి క్లాస్లో తెలుసుకున్న ఈ నామాల్ని ఇప్పటికిక్కడితో ఆపేద్దాం. శ్రీమాత్రే నమః.